shot by teachers team. మంచి బ్యాట్స్మెన్ క్యాచ్ రన్నింగ్ పరిగి మనం 3 overs completed, 35 runs. డిపార్ట్మెంట్ రేపు 40 సంవత్సరాల పైన వాళ్ళని తెచ్చుకోండి. ఇంకా వికెట్ అయినా 6 అయినా వెళ్ళిపో మళ్ళీ ఆత్మగౌర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నీకే. అంటే కాదు తీసుకో బాబా రఘు పచ్చిగలే సమాసాలు అయినా ఇట్రా టెంపుల్కే పోద్ది కదా బావా శివ బాగా గెలుస్తున్నావురా నువ్వు. ఓకే రగన్న ఒక 6 వేసుకో సీట్గా. రన్ ఆత్మగౌర్ నీ చేతుల్లో ఉంది ఆట. 5-10. కొట్టబాగా వైడ్ బాల్ బాల్ సార్ బాలనా
ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆట గెలిస్తే ప్రింట్ మీడియా తమ్ముడు ఎంపైర్ ఎంపైర్ హలో నెక్స్ట్ మ్యాచ్ పోలీస్ అండ్ డాక్టర్స్ ప్లీజ్ కెప్టెన్ బొక్క బాల పడున్నా వీడియో తీసుకున్నా వెంకయ్యరా చాలా నిబద్ధత న్యాయంగా ఆడారు ఎల్రాను కూడా. ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో T10 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా అన్ని రంగాల్లోని ఎంప్లాయీస్ తీసుకొని వచ్చి ఈ వేదికను ఇస్తున్నాము. పనిముత్తుల్లో ఎంతో ఆహ్వానం ఉన్న వాళ్ళని అన్ని టీంలు కలిపి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ టోర్నమెంట్ ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో సంతోషకరంగా జరగడం అభినందనీయం. ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అభినందనలు. శాశ్వతంగా విలేకరులు, ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియాకి, అధికారులకి ఎక్కడా కూడా అవినాభావ సంబంధం ఉండదు. ఎందుకంటే అధికారుల మీద ఎక్కువగా విమర్శలు రాస్తుంటారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కానీ గూడూరు ప్రాంతంలో, గూడూరు డివిజన్లో ఒక మంచి పరిణామం ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా వాళ్ళ మధ్య ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మధ్య మరియు అధికారుల మధ్య ఒక సఖ్యతాభావం జరిగిందని అనుకుంటున్నాం. దాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి సురేష్కి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్కి చేసినటువంటి గౌరవ శ్రీ గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరందరూ వచ్చి సార్ ఈ యొక్క మ్యాచ్ని దాన్ని యొక్క వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న వాటిని అన్నింటి కూడా ఎంకరేజ్ చేయడానికి మీరు మీ యొక్క సమయాన్ని కూడా కేటాయించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అట్లాగే ఈ మ్యాచ్ ఏర్పాటు చేసేదానికోసం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు నాకు తెలిసి ఒక 15 days నుంచి కూడా వీళ్ళు ఎలా నిర్వహించాలి, దీని యొక్క ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, ఎన్ని డిపార్ట్మెంట్ ఇచ్చాలి, దాని షెడ్యూల్ ఎలా ఉండాలి, ఇవన్నీ వేసుకొని అన్ని డిపార్ట్మెంట్ని ఒక చోట కలిపి వాళ్ళ యొక్క పని ఒత్తిడి అనేవి కూడా తగ్గించి మొత్తం అంతా ఇక్కడ పండగ వాతావరణంలో కూడా సంక్రాంతి కంటే ముందే మనకు ఒక సంక్రాంతి పండుగ లాగా ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ వీక్షించడానికి అందరూ కూడా ఇక్కడ మంచిగా క్రికెట్ ఆడుతూ మనం సంతోషిస్తున్నాము. దీనికి ప్రధాన కారణమైనటువంటి సురేష్ గారికి, వాళ్ళ యొక్క టీం మెంబర్స్కి, ఇక్కడ ఆర్గనైజేషన్ మెంబర్ అందరూ కూడా తీరుతున్న ధన్యవాదాలు తెలుపుతాము. మొట్టమొదటిగా ఈ మ్యాచ్లో కూడా మా డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని, టీచర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురువులకి శిక్షకుల మధ్య పోటీ పెట్టి ఈ పోటీ వాతావరణంలో అంతా కూడా అందరినీ కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తాం. స్టార్టింగే మంచి రసవత్తంగా మ్యాచ్లు జరగాలి, దాన్ని అందరూ కూడా ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా ఈ యొక్క క్రికెట్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మరొకసారి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేషన్ చేసే విధంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ 6, 7, 8 తేదీల్లో ఆఫీసర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ రిమైనింగ్ డాక్టర్స్, లాయర్స్, ఇట్లా అందరినీ అసోసియేషన్స్ని చక్కగా కలుపుకొని అన్ని వింగుల నుంచి టీమ్స్ని కలెక్ట్ చేసి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషకరం. ఈ మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని డిపార్ట్మెంట్ల మధ్యలో కోఆర్డినేషన్ కోసం అన్ని డిపార్ట్మెంట్లు ఒకసారి ఆహ్లాదంగా వారి పని ఒత్తిడిని పక్కన పెట్టి ఈ క్రికెట్ పోటీలో ఆహ్లాదంగా పాల్గొని వారి మధ్య ఉండే స్నేహభావాన్ని కానీ వృత్తిపరమైన రిలేషన్ కానీ ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అందరికీ ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడాను ఈ టోర్నమెంట్ని నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.